ఈశ్వరుని దయ వల్ల తల్లిదండ్రుల యొక్క దీవెనలతో మన తెలుగు ఛానల్‌ని నేను ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. మీరందరూ మన తెలుగు ఛానల్‌ని ఆదరిస్తారని, మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ప్రారంభించడం జరుగుతుంది. 10వ తరగతి విద్యార్థులకు వ్యాకరణాంశాల్లో అయినటువంటి ఛందస్సు అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. ఈ ఛందస్సుని చదవడం వల్ల 4 మార్కులు మనం సాధించబోతున్నాము. ఛందస్సునే మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. ఛందస్సు అనగా అందమైనది, ఆహ్లాదకరమైనది అని అర్థం. ఛందస్సు ఎందుకు ఉపయోగిస్తాము అంటే, మనం ఏదైనా ఒక పద్యాన్ని కానీ గేయాన్ని కానీ రాయడం కోసం ఛందస్సును ఉపయోగిస్తామంటే, పద్య గేయ లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు శాస్త్రం అని అంటారు. ఛందస్సులో గురువు అని, లఘువు అని 2 గుర్తులను మనము ఉపయోగించడం జరుగుతుంది. గురువుని ఈ గుర్తుతో చూస్తాము. దీన్ని ఏమంటామంటే, మనము తిరగేసిన తెలుగు 1 లేదా అర్ధచంద్రాకారము అని తెలియజేస్తాం. లఘువుని నిలువు గీత అని మనం పిలవడం జరుగుతుంది. ఛందస్సులో ముఖ్యంగా గురువుని గుర్తించడం మనం నేర్చుకోబోతున్నాం. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలని గురువులు అంటారు. 2 మాత్ర అంటే చిటికేసే సమయము లేదా రెప్పపాటు సమయాన్ని, ఒకసారి కనురెప్ప మూసి తెరిసే లోపల పలికే సమయాన్ని మాత్ర అంటారు. అయితే 2 మాత్రలు అంటే 2 సార్లు చిటికేసే లోపల లేదా 2 సార్లు కన్ను మూసి తెరిసే లోపల పలికే అక్షరాలన్నీ గురువులు అవుతాయి. దీంట్లో ఏమిటి అనేవి గురువు యొక్క లక్షణాలను మొదట మనం చర్చించుకుందాం. దానిలో మొదటి యొక్క లక్షణం ఏమిటి అంటే, దీర్ఘంతో పలికే అక్షరాలన్నీ గురువులు, అంటే దీర్ఘాక్షరాలన్నీ గురువులు అవుతాయి. ఉదాహరణకి ఆ అనే అక్షరం సమయం ఎక్కువ తీసుకొని పలుకుతుంది. మనం ఉదాహరణకి ఆ అంటే చిటికేసే లోపల లేదా కనురెప్ప బాటు కొట్టే లోపల పలుకుతుంది అక్షరం. ఇది లఘు అవుతుంది. ఇక్కడ ఆ అనే అక్షరం కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈ అక్షరం ఏమవుతుందంటే గురువు. తర్వాత ఈ అక్షరం గురువు. ఊ ఈ అక్షరం గురువు. దీర్ఘాక్షరాలు కా, చీ, ము ఇవన్నీ కూడా 2 మాత్రల కాలంలో పలికే అక్షరాలు కాబట్టి వీటిని గురువులు అంటారు. అంటే దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులు. 2వ లక్షణము, 0 విసర్గాలకు ముందున్న అక్షరం గురువు అవుతుంది. ఉదాహరణకి ఆ అం అనే అక్షరం పడుతుంది. అంటే 0కి ముందున్నటువంటి ఆ అనే అక్షరము గురువు అవుతుంది. 0 మనకి లెక్కలోకి తీసుకోకూడదు. విసర్గ అక్షరమైనటువంటి అహ అనే అక్షరం కూడా గురువు అవుతుంది. కహ, కం అనే అక్షరం, కహ అనే అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. మరొకటి మూడవ యొక్క లక్షణం ఏమిటంటే, పొల్లు హల్లుకు ముందున్న అక్షరం గురువు. పొల్లు హల్లు అంటే ఈ గుర్తుతో మనం సూచిస్తాము. అక్షరం పైన ఈ గుర్తు పొల్లు అనే గుర్తు ఉంటుంది. ఆ యొక్క గుర్తుకు ముందున్న అక్షరం కూడా గురువు అవుతుంది. ఈ 0ని కానీ పొల్లు హల్లుని కానీ మనము లెక్కలోకి తీసుకోకూడదు. కన్, గన్, కిక్, కుక్ అనే అక్షరాలు అంటే ముందున్న అక్షరం పొల్లు హల్లు ఉంది కాబట్టి దానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. తర్వాత ఐ, ఔ అనే శబ్దాలు ఇచ్చే అక్షరాలు అన్నీ కూడా గురువులు అవుతాయి. ఉదాహరణకి రైలులో ఐ అనే శబ్దం వినపడుతుంది కాబట్టి ఇది రై అనే అక్షరం గురువు. గౌలో గౌ అనే అక్షరం వినపడుతుంది కాబట్టి గౌ అనేది గురువు. కౌలులో ఔ అనే శబ్దం వినపడుతుంది కాబట్టి గురువు. కైపులో కై అనే శబ్దం వినపడుతుంది కాబట్టి ఇది గురువు అవుతుంది. గురువులను గుర్తించడంలో చివరి లక్షణం వచ్చేసి, ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలకు ముందున్న అక్షరం గురువు అవుతుంది. ద్విత్వాక్షరం అంటే ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడాన్ని సంయుక్తాక్షరం అంటారు. సంశ్లేష అక్షరం అనగా ఒక హల్లుకు 1 కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా రావడాన్ని సంశ్లేష అక్షరాలు అంటారు. అలా వచ్చిన అక్షరాలకు ముందున్న అక్షరం గురువు అవుతుంది. ఉదాహరణకు అక్క అనే పదంలో ద్విత్వాక్షరం ఉంది కాబట్టి దీనికి ముందున్నటువంటి ఆ అనే అక్షరం గురువు అవుతుంది. అన్యాలో సంయుక్తాక్షరం ఉంది, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. అస్త్రాలో సంశ్లేష అక్షరం ఉంది, స్త్ర అంటే దాని ముందున్న అక్షరం గురువు అవుతుంది. ఇందాక మనం గురువుల యొక్క లక్షణాలు తెలుసుకుందాం. ఇప్పుడు లఘువు యొక్క లక్షణాలు తెలియజేసుకుంటాం. లఘువు ఏదైనా ఒక అక్షరం లఘువు కావాలంటే అది 1 మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరమై ఉండాలి. 1 మాత్ర కాలం అంటే 1/4 1 సెకండ్లో 1/4 వంతు కాలాన్ని 1 మాత్ర కాలం అంటారు. లేదా చిటికేసే సమయాన్ని చిటికేసలో పలికే అక్షరాలని లఘువు అంటాం. దీంట్లో హ్రస్వాక్షరాలు అన్నీ కూడా లఘువులు అవుతాయి. ఉదాహరణకి ఆ అంటే 1 మాత్ర కాలంలో ఉచ్చరిస్తుంది కాబట్టి ఇది లఘువు అవుతుంది. ఈ అనే అక్షరం కూడా లఘువు అవుతుంది. ఇవన్నీ కూడా 1 మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు కాబట్టి లఘువులు అవుతాయి.